హలో, నేను మిసిఎస్ రావు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది. కేంద్రం ఆదేశాల ప్రకారం పర్మనెంట్ డీజీపీని నియమించాలి అనేటువంటి ఆర్డర్ కేంద్ర ప్రభుత్వం చేసింది. దీంతో ఖచ్చితంగా సీనియారిటీ ప్రకారం డీజీపీకి అర్హులైనటువంటి వాళ్ళ జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. ప్రస్తుతం డీజీపీగా ఆంధ్రప్రదేశ్కి హరీష్ కుమార్ గుప్తా గారు ఉన్నారు. అయితే విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే, పర్మనెంట్ డీజీపీ అంటే ఇన్ఛార్జ్ డీజీపీకి మాత్రం ఇప్పుడు హరీష్ కుమార్ గుప్తా గారు కొనసాగుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఆయా రాష్ట్రాల్లో ఇన్ఛార్జ్ డీజీపీలు ఉన్నారు, అలా కాదు పర్మనెంట్ డీజీపీలు మీరు ఎంపిక చేసుకోండి అని చెప్పి ఆర్డర్ చేసింది కేంద్ర ప్రభుత్వం. దాంట్లో కనీసం సీనియారిటీ ప్రకారం ఒక 5 లేదా 6 పేర్లు పంపించాలి కేంద్ర ప్రభుత్వానికి. ఒక 3 మెంబర్స్ని కేంద్ర ప్రభుత్వం సెలెక్ట్ చేసి పంపిస్తుంది. ఆ 3లో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రయారిటీ ఇస్తుంది. ఆ 3లో ఎవరు అనేది రాష్ట్ర ప్రభుత్వం కూడా సూచిస్తుంది. ఆ మేరకు డీజీపీలకి నియామకానికి అధికారిక ముద్ర వేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇది ప్రక్రియ. ఇప్పుడు ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తా గారితో పాటు, ఆయన పేరుతో పాటు రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీ మాజీ ఆంధ్రప్రదేశ్కి, ఆయన పేరు, ఇంటెలిజెన్స్ ఇన్ఛార్జిగా చీఫ్గా పనిచేసినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారి పేరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి డీజీపీల లిస్టులో పంపించింది. ఆ డీజీపీల లిస్టులో ఉన్నటువంటి పేరు చూస్తే అసలు రాజేంద్రనాథ్ రెడ్డి గారి పేరు, అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు గారి పేరు ఆ జాబితాలోకి ఎలా చేర్చారు, చేర్చి కేంద్ర ప్రభుత్వానికి ఎలా పంపించారు అని ఒక అనుమానం రావచ్చు. రాష్ట్రంలో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు సంబంధించినటువంటి వాళ్ళ సీనియారిటీ లిస్టు ఖచ్చితంగా తయారు చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు. ఏ రాష్ట్రానికి సంబంధించి క్యాడరు సీనియారిటీ లిస్టు ఖచ్చితంగా తయారు చేసి అది కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. ఆ నిబంధనల ప్రకారం ఖచ్చితంగా అనివార్యంగా సీనియారిటీ లిస్టులో రాజేంద్రనాథ్ రెడ్డి గారు అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఉన్నారు. సో వాళ్ళ ఇద్దరు పేర్లు కూడా మెన్షన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఒక జాబితాను పంపించారు. ఇప్పుడు లేటెస్ట్గా అదొక పెద్ద హాట్ టాపిక్ అయింది ఆంధ్రప్రదేశ్లో, అలాగే పోలీసు వర్గాల్లో కూడా. ఆ రిపోర్టు లీక్ అయింది, కొన్ని మీడియా సంస్థలు కవర్ చేసే. నేను దాన్ని కూడా మీకు చదివి వినిపిస్తాను. ఆ రిపోర్ట్ని కూడా ఇవన్నీ క్లోజప్లో మీరు చూడండి. రిపోర్ట్ చేసిన పూర్తి స్థాయి డీజీపీ ఎంపిక ప్రక్రియ ప్రారంభం. కేంద్రానికి 7 పేర్లు పంపిన రాష్ట్ర ప్రభుత్వం 7 పేర్లు పంపించిందంట. 6 కాదు 7 పేర్లు పంపించిందంట. జాబితాలో రాజేంద్రనాథ్ రెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయులు పేర్లు కూడా ఉన్నాయి. ఇక్కడే పెద్ద హాట్ టాపిక్ అయింది. రాజేంద్రనాథ్ రెడ్డి గారు కడప జిల్లా, పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఏరి కోరి డీజీపీగా ఆయన నియమించుకున్నారు. ఆయన ఏ విధంగా చేశారనేది అందరికీ తెలుసు. అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఆయన ఏ విధంగా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి తెలుగుదేశం పార్టీ లీడర్లని టార్గెట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్తే చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం లాగా పనిచేశారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అనేది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అభిప్రాయం ఆయన మీద. మరి వాళ్ళిద్దరు పేర్లు కూడా డీజీపీ లిస్టులో పంపించారు అని అంటే ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. సో ఇక్కడ రాష్ట్రానికి పూర్తి స్థాయి డీజీపీ నియామక ప్రక్రియ మొదలైంది. యూపీఎస్సీ ద్వారా పోలీసు బలగాల అధిపతి ఎంపికకు ఫైల్ కదిలింది. ఐపీఎస్ అధికారిగా కనీసం 30 ఏళ్ల సర్వీసు ఉన్న 7 డీజీపీ ర్యాంక్ అధికారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్ ఐపీఎస్లలో అంజనీ కుమార్ 1990 బ్యాచ్ అనమాట, అత్యంత సీనియర్ కాగా అంజనీ కుమార్ గారు ఈ మధ్యనే తెలంగాణ నుంచి ఆయన ఆంధ్రప్రదేశ్కి అనివార్యంగా వెళ్లాల్సి వచ్చింది. ఆయన అంతకుముందు డిప్యుటేషన్ మీద తెలంగాణలో ఉన్నారు. కేసీఆర్ గారు ఏరి కోరి ఆయన్ని డీజీపీ చేశారు తెలంగాణకి. అయితే తెలంగాణ ఎన్నికల క్రమంలో ఆయన రిజల్ట్ రాకముందే రేవంత్ రెడ్డి గారిని అభినందించడానికి వెళ్ళారు బొకే పట్టుకొని. దాంతో ఎన్నికల కమిషన్ ఆయనకి సీరియస్గా వార్నింగ్ ఇచ్చి ఆయన పక్కన పెట్టేసింది. అప్పటి నుంచి ఆయన డీజీపీగా లేడు తెలంగాణకి. సో ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ క్యాడర్ అయినప్పటికీ డిప్యుటేషన్ మీద తెలంగాణలో ఉన్నారు మొన్నటి వరకు కూడా. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయన ఆంధ్రప్రదేశ్ వెళ్ళారు. అంజనీ కుమార్ అత్యంత సీనియర్ కాగా ఆంధ్రప్రదేశ్ క్యాడరు. తర్వాతి స్థానంలో మాదిరెడ్డి ప్రతాప్ ఉన్నారు. ప్రస్తుతం ఇన్ఛార్జ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయులు 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారులు. ఆ తర్వాతి బ్యాచ్కి చెందిన నళిని ప్రభాత్, అమిత్ గార్గ్ పేర్లను కూడా
ప్యానల్ జాబితాలో పొందుపరిచినట్లు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పు మేరకు పూర్తి స్థాయి డీజీపీని నియమించాలంటే యూపీఎస్సీ ద్వారా ఎంపిక జరగాలి. రాష్ట్రంలో గత కొద్ది కాలంగా పోలీస్ బాస్ పోస్టులు ఎఫ్ఏసి అంటే పూర్తి స్థాయి అదనపు బాధ్యతలతో ఉంటున్నాయి. ప్రస్తుతం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సైతం విజిలెన్స్ డీజీగా ఉంటూ డీజీపీగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇన్ఛార్జీల నుంచి పూర్తి స్థాయి డీజీపీ నియామకానికి మొగ్గు చూపినటువంటి రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీ ద్వారా డీజీపీని ఎంపిక చేసి 2 ఏళ్ల పాటు కొనసాగించాలని భావిస్తుంది. ఏపీ ప్రభుత్వం పంపిన ప్యానెల్పై యూపీఎస్సీ ఎంపిక కమిటీ సమావేశమై 3 పేర్లను రాష్ట్రానికి తిరిగి పంపి వారిలో ఒకరిని ఎంపిక చేసుకోవాలని సూచిస్తుంది. అందులో మెరిట్ ఆధారంగా హరీష్ కుమార్ గుప్తా పేరు ఉంటుందని, మరో 2 ఏళ్ల పాటు ఆయనకు అవకాశం లభిస్తుందని పోలీసు ఉన్నత స్థాయి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇది లేటెస్ట్. సో పర్మనెంట్ డీజీపీ నియమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించిందట. ఆ మేరకు ప్రొసీజర్ ప్రకారం 7 పేర్లు కేంద్రానికి పంపించింది. యూపీఎస్సీ ద్వారా ఆ ఎంపిక వస్తుంది. అంటే పంపించినటువంటి 7 పేర్లు సీనియారిటీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ కేటర్లో ఉన్నటువంటి ఐపీఎస్ల 7 పేర్లు పంపించారు. ఈ 7 పేర్లలో 3 పేర్లని యూపీఎస్సీ వాళ్ళ ట్రాక్ రికార్డులు వాటన్నిటిని చూసిన తర్వాత ఒక 3 పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తుంది. ఆ 3లో ఒకళ్ళని ఎంపిక చేసుకునేటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇది నిబంధనలు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆ రిపోర్ట్లో, అదే వాళ్ళు వచ్చినటువంటి న్యూస్లో. సో కాబట్టి దాంట్లో హరీష్ కుమార్ గుప్తా గారు ఉండే అవకాశం ఉంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. బట్ సీనియారిటీ ప్రకారం కనుక చూస్తే హరీష్ కుమార్ గుప్తా గారు కూడా ఉన్నారు, కానీ సీనియారిటీ లిస్టులో చూస్తే రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మాదిరెడ్డి గారు, అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు వీళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటు ఈయన కూడా ఉన్నారు. సో అంటే పంపించిన 3 పేర్లలో హరీష్ కుమార్ గుప్తా గారికి కూడా ఉంటుంది. కాబట్టి ఆయన మరో 2 ఏళ్ళు డీజీపీగా కొనసాగుతారని రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాబట్టి దీని మీద అలజడి చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ ప్యానెల్లో పంపించినటువంటి ప్యానెల్లో పేర్లు రాజేంద్రనాథ్ రెడ్డి గారిది అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు గారిది ఉండడం అనేది ఒక పెద్ద చర్చనీయాంశం అయితే అయ్యింది. నిజంగా కూడా చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే యాక్చువల్గా వాళ్ళని పక్కన పెట్టారు. ఇప్పుడు వాళ్ళకి ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమందిని జస్ట్ వచ్చేసి సంతకం పెట్టి వెళ్ళిపోమని చెప్పారు డీజీపీ ఆఫీసు. డీజీపీ ఆఫీసు ఉత్తర్వుల ప్రకారం, ఆదేశాల ప్రకారం కొంతమంది ఐపీఎస్లు ఆన్ పేపర్ అయితే వాళ్ళు ఉంటున్నారు, కానీ విధుల్లో ఎక్కడ కూడా కీలకంగా లేరు. కొంతమందికి పోస్టింగ్లు కూడా ఇవ్వాలి. దాదాపు 16 మంది దాకా ఉన్నారు అలా. ఆ విధంగా కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సొంత మనుషుల్లాగా వ్యవహరించారు, వీర విధేయుల్లాగా వ్యవహరించారు అనేటువంటి ఒక అభిప్రాయంతో ఆ 16 మందిని సుమారుగా పక్కన పెట్టేశారు. వాళ్ళకైతే శాలరీస్ ఉన్నాయి, ఉదయాన్నే వచ్చి సంతకాలు పెట్టుకోమంటున్నారు. ఆ మధ్య సంతకాలు కూడా పెట్టడానికి కొంతమంది రావట్లేదని చెప్పి తెలిసి డీజీపీ ఆఫీసు నుంచి ఖచ్చితంగా మీరు రావాల్సిందే, సంతకాలు పెట్టి వెళ్ళాల్సిందే అని చెప్పి వాళ్ళకి ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. బట్ అప్పటి నుంచి వాళ్ళు వస్తూ సంతకాలు పెడుతూ వాళ్ళ సొంత పనులు లేదంటే ఇతరత్ర పనులు చేసుకుంటూ గడుపుతూ ఉన్నారు. ఫుల్ ప్లెడ్జ్డ్ డ్యూటీలో అయితే లేకుండా అలాంటి జాబితాలు వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. మరి వీళ్ళిద్దరు పేర్లు కూడా పంపించడం అనేది కొంత చర్చనీయాంశం అవుతుంది, కానీ బట్ ప్రొసీజర్ ప్రకారం పంపించాలి కాబట్టి ప్యానెల్లో సీనియారిటీ ప్రకారం పంపించారు. అంత మాత్రం చేత వీళ్ళని పరిశీలనలోకి కేంద్ర ప్రభుత్వం లేదా యూపీఎస్సీ తీసుకుంటుందని కానీ రాష్ట్ర ప్రభుత్వం అందుకు అంగీకరిస్తుందని కానీ అనుకోవడానికి లేదు. మరి దీంట్లో గ్యాంబ్లింగ్ ఏమన్నా జరుగుతుందని అనుమానిస్తున్నారా మీరు? అది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.